బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా మీకు? తల నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి వారి ఎదుట నీవు లేచి నిలిచి నమస్కారము చేయము. చెప్పండి. తల నెరిసిన పెద్దవారి ఎదుట నీవు లేచి నిలిచి ఏం చేయాలి? నమస్కారము చెయ్యాలి. తెల్ల జుట్టు కనబడగానే ఏం చేయాలి? నువ్వు తెల్ల జుట్టు కనపట్లా, రంగులేస్తున్నట్టున్నారు, కోతులు అవుతారు మీరు. చివరికి హైబ్రిడ్ కోతులాగా తయారవుతారు. మామూలు కోతులు కాదు, హైబ్రిడ్ కోతులు. నా మాటని ఆఫ్రికా కోతుల్లాగా ఉండండి, ఆస్ట్రేలియా కోతుల్లా కాకండి. రంగెత్తే అవుతారు. మీ తల నరిసిందనుకో, ఆ నరిసిన ఆ తల చూడగానే ఆత్మీయుడు ఏం చేస్తాడు? లేచి నిలిచి నమస్కారము చేస్తాడు. నీకు తల నరిసిందనుకో, ఎక్కడికి వెళ్ళినా నీకు గౌరవం, ఎక్కడికి వెళ్ళినా నీకు మర్యాద. కనుక ఇంట్లో తల నరిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకసారి మా అమ్మని చూడండి. మా అమ్మ జుట్టు ఎట్టుంది? ఆ తెల్ల జుట్టు చూడగానే ఏం చేయాలి? నల్ల జుట్టు వాళ్ళు అందరూ ఏం చేయాలి? అంటే అల్లుడైనా కోడలైనా ఏం చేయాలి? ఇంట్లో తల నరిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? అత్తమామలే కదా. వాళ్ళ ఎదుట లేచి నిలిచి నమస్కారము చేయవలెను అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. అలా ఉన్నవాళ్ళు చేయొద్దండి. కోడలైన అల్లుడైనా, తల నరిసిన మా అత్త, మా మామ, మా అత్త కానీ మా మామ కానీ రాగానే నేను లేచి నిలిచి నమస్కరించాను అన్న వాళ్ళు చేయొద్దండి. గుణవత్తులు ఎత్తండి. మగవాళ్ళు కూడా లేరా? తొక్క తీస్తా నీకు. మా ఊళ్ళో ఎవరు లేకపోతే నా గురించి చెప్తాను అన్నాడంట డెవడో. నీ గురించి చెప్పు కొంచెం అంటే, మా ఊళ్ళో ఎవరైనా ఉన్నారు ఇక్కడ అన్నాడంట. ఉన్నారా? అయితే నేను చెప్పను. నేను ఒకను ఉన్నా, మీ ఊరోడినే, మీ గురించి బాగా తెలిసినోడిని. నా ముందు ఎత్తితే కృప అనుగ్రహింపబడిద్ది మీకు. అప్పుడు ఏందిరా అయ్యా అంటే అప్పుడు ఒక పాట పాడు, కృప తప్ప వేరు కట్టి. యాక్షన్ ఉండదు, ఇక చేతులు ఇట్నే ఉంటాయి. కృప అనుగ్రహింపబడింది నాకు. రండి, వాక్యంలోకి రండి. చాలా కాలం నుంచి వింటున్నారు కదా, రాలా ఇంకా? రాలా? రండి, వాక్యంలోకి రండి. అలా చేస్తే మీరు చిన్నగా అయిపోతారు అనుకోకండి. మీ గౌరవం పెరుగుతుంది.